బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లెసన్ నంబర్ 27. ఇప్పటి వరకు 26 లెసన్స్ సార్. చదివాం మేము, ముఫ్రదాత్ నుండి అలామత్ వక్ఫ్ వరకు. ఇప్పుడు ఏమిటంటే లెసన్ నంబర్ అవును గురుగారు. 27 లో ఏమంటే ఇజ్రాయ్ కవాయిద్. ఇజ్రాయ్ కవాయిద్ అంటే కంక్లూషన్, అప్లికేషన్, ఆల్ రూల్స్. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే కాయిదాలు చదివామో అవన్నీ మనకు అర్థం అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఈ పాఠం పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఏం ఓకే. చేయాలంటే ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, జజా అన్ చదివేశాం, ఇది ఈజీ. కానీ ఇక్కడ ఏ అక్షరంలో ఏ కాయిదా వర్తిస్తుంది అనేది మనం చెప్పాలి. ఉదాహరణకి జజా అని చదివాం, జీమ్ పైన జబర్ ఉంది, జబర్ హర్కాత్ లో నుంచి వస్తుంది కాబట్టి కొంచెం కూడా సాగతీయకుండా తొందరగా చదవాలి. తర్వాత జా పైన కూడా సేమ్ జబర్ ఉంది, హర్కాత్ కొంచెం కూడా సాగతీయకుండా తొందరగా చదవాలి. తర్వాత అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటే అలిఫ్ మద్ద, తర్వాత ఈ మద్ హుర్ఫే మద్ద తర్వాత హంజా అదే పదంలో ఉంది కాబట్టి ఈ మద్ వచ్చేసి మధ్య ముత్తసిల్. హంజా పైన 2 జబర్లు ఉన్నాయి, 2 జబర్లు తన్వీన్ లో నుంచి వస్తుంది. ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళాలి. తర్వాత చూడండి, హదాయిక, హా పైన జబర్ హర్కాత్, హర్కాత్ సాగతీయకుండా తొందరగా చదవాలి. అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటే అలిఫే మద్ద, అదే పదంలో హంజా అంటే మధ్య ముత్తసిల్, హర్కాత్ హర్కాత్. ఇలా మలాయికతు హర్కాత్, ఖడా జబర్ అలిఫే మద్దకి సమానం. అదే పదంలో హంజా ఉంది కాబట్టి మధ్య ముత్తసిల్, హర్కాత్ హర్కాత్ హర్కాత్. ఉలాయిక హర్కాత్, అలిఫే మద్దకి సమానం, ఖడా జబర్ మధ్య ముత్తసిల్, హర్కాత్ హర్కాత్. ఇలా ప్రతి అక్షరంలో ఏ కాయిదా ఉంది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా నేను మీకు చూపించింది ఇప్పటి వరకు? అర్థమైందా? తర్వాత చూడండి, ఇన్నా అఅతైనాకల్ కౌసర్ చదివాం. తర్వాత ఖైదాలు చెప్పాలి. హర్కాత్, నూన్ పైన నూన్ పైన తష్దీద్ గున్నా చేయాలి. అలాగే తష్దీద్ ఉన్న అక్షరాన్ని 2 సార్లు చదవాలి. దానికన్నా ముందు అక్షరంతో కలిపి ఒకసారి, అదే అక్షరంతో కలిపి ఒకసారి. అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటే అలిఫే మద్ద, హంజా వేరే కలిమాలు ఉంటే మధ్య మున్ఫసిల్, హర్కాత్. ఆయన పైన జజం ఉంది, జజం ఉన్న అక్షరాన్ని వెనకాల అక్షరంతో కలిపి చదవాలి. తా పైన జబర్ ఉంది హర్కాత్, యా పైన జజం ఉంది, జజం ఉన్న అక్షరాన్ని దానికన్నా ముందు ఉన్న అక్షరంతో కలిపి చదవాలి. నూన్ పైన ఖడా జబర్ ఉంది, ఖడా జబర్ అలిఫ్ మద్దకు సమానం, కొంచెం సాగదీసి చదవాలి. కాఫ్ పైన జబర్ ఉంది హర్కాత్, తర్వాత లాం పైన జజం ఉంది, దానికన్నా ముందు ఉన్న అక్షరంని కలుపుకొని చదవాలి. అలాగే ఇక్కడ రెండో కాయిదా ఏముందంటే హుర్ఫే కమరీలో నుండి కాఫ్ వచ్చింది కాబట్టి అలిఫ్ని వదిలేసి లాంని కలిపి చదువుతున్నాము. కాఫ్ పైన జబర్ ఉంది హర్కాత్, వావ్ పైన జజం ఉంది కాబట్టి వావ్ కన్నా ముందు ఏదైతే అక్షరం ఉందో దాన్ని కలిపి చదవాలి. అలాగే వావే లీన్ కూడా, ఇక్కడ కూడా యాయ లీన్ కూడా ఉంది, అది మిస్ అయింది, అది కూడా చెప్పాలి. సరే. ఏమైంది? స్క్రీన్ డార్క్ అయిపోయింది. గురుగారు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వకుల్లు అమ్రిన్ ముస్తఖిర్, హర్కాత్ హర్కాత్ తజ్దీద్ ఉన్న అక్షరాన్ని 2 సార్లు చదవాలి. అలాగే హర్కాత్, జజం ఉన్న అక్షరాన్ని కలిపి చదవాలి. తన్వీన్, తజ్దీద్ ఉంది, ఉన్న చేయాలి. అలాగే 2 సార్లు చదవాలి. మీం పైన ఉన్నారు, నూన్ మరియు మీం పైన తజ్దీద్తో ఉన్న చేయాలి కదా, ఉన్న చేయాలి. అలాగే 2 సార్లు చదవాలి. జజం ఉన్న అక్షరాన్ని దానికంటే ముందు అక్షరంతో కలిపి చదవాలి. హర్కాత్ హర్కాత్ తజ్దీద్.
అలాగే వక్ఫ్ ఖైదాలు కూడా చెప్పాలి. దీంట్లో 2 పేజీల మీద ఆగాల్సి వస్తే చివరి అక్షరం పైన జజం ఇచ్చి శ్వాస విడవాలి. ముస్తఖిర్. الذين هم يراءون. حركات تشديد याय नील सॉरी याय मद्दा हरकत याय मद्दा हरकत हरकत जजम इनका नाम अक्षरम पे चदवाली हरकत हरकत अलिफ मद्दा मद्द मुत्तसिल हरकत वाय मद्दा हरकत जबर ఉన్న అక్షరం పై ఆగాల్సి వస్తే చివరి అక్షరం పైన జజం ఇచ్చి శ్వాస విడవాలి. ఇలా నేను ఒక 3 లైన్లు మీకు ఉదాహరణకి చెప్పాను. ఇప్పుడు మొత్తం కూడా మీరు చదువుకొని రావాలి. ఓకేనా? ఇన్షాల్లా. ఒక్కసారి నేను చదువుతాను, మీరు వినండి జస్ట్. అలాగే. ఒకసారి ఇవి స్టార్టింగ్ గురుగారు జజా మళ్ళీ హదాయిక అవేంటి అసలు? ఏంటంటే అవి మామూలుగా ఒక ఎగ్జాంపుల్ లాగా మనకి ఇచ్చింది. అంటే ఎగ్జాంపుల్ దాంట్లో మనం ఖైదాలు చెప్పాలి. జబర్ ఉంది, హరకత్, ఓకే అలిఫ్ మద్ద, మధ్య ముత్తసిల్, తన్వీన్ ఇలా. ఓకేనా? ఒకసారి చదువుతాను వినండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. జజాఅన్ హదాయిక మలాయికతు ఉలాయిక ఇన్నా అఅతైనాకల్ కౌసర్ وكل أمر مستقر الذين هم يراءون تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر همزة لمزة الذي اهدنا الصراط المستقيم لا تحمل رزقها الله يرزقها ولا أجر الآخرة أكبر لو كانوا يعلمون فذكر إنما أنت مذكر وليتمتعوا فسوف يعلمون ولم يجعل له عوجا قيما لينذر كلا بل ران وقيل من راق ألست بربكم قالوا بلى شهدنا أن تقولوا ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي జన్నతి. ఓకేనా? ఇక్కడ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాండి. ఇక్కడికి నూరాని ఖైదా పూర్తి అయిపోయింది.